వికలాంగంగా ఉన్న వర్గం ఉంది అంటే వికలాంగులే. ఆర్థిక అసమానతలు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సామాజిక అసమానతలు వీళ్ళని ఎక్కిరిస్తూ ఉంటాయి. సో నేను ఒక హ్యాండిక్యాప్డ్ సెక్టార్లోకి వచ్చాను. నేను ఇప్పుడు వాళ్ళు రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళకి సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో కూడా తెలియదు పాపం. ఓకే. సో ఇప్పుడు నాకు సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో తెలుసు. ఇప్పుడు రేవంత్ అన్న ప్రజాపాలనని చేపట్టారు. నాకు కూడా ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు, ఒక చైర్మన్ హోదాలో ఉన్న నేను వికలాంగుల చెంతకు వెళ్ళాలి. ఆటోమేటిక్గా వెళ్ళినప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ పోయి క్యాంపులు పెడతారా ఎట్లా? అక్కడ మనం వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు కూడా వస్తారు. అక్కడే సమస్యను నేను అడ్రస్ చేస్తాను. ఆ సమస్య వెంటనే నేను కూడా పడతాను. నేను స్వయంగా అధికారికి కూడా మాట్లాడతాను. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో క్యాంపులు పెడతాం. గ్రీవెన్స్ రీసెంట్లీ కాపురాలో స్టార్ట్ చేశాను. నేను 96 మంది వికలాంగుల గ్రీవెన్స్ తీసుకున్నాను. ఓకే. అక్కడ డీడబ్ల్యూని కూర్చోబెట్టాను, మిగతా డిప్యూటీ కమిషనర్ని కూర్చోబెట్టాను. వాళ్ళందరూ అక్కడ సమస్యలు విన్నారు. ఆ సమస్యలన్నిటికీ నేను ఎక్కడెక్కడ రాయాలో రాశాను. ఇప్పుడు ఒక వారమైంది ఆ ప్రోగ్రామ్ కండక్ట్ అయ్యి. ఇప్పుడు డీడబ్ల్యూ గారు మేడ్చల్ మల్కాజ్గిరి ఆ సమస్యలన్నింటినీ ఒక క్రోడీకరించి నేను ఎక్కడికెక్కడైతే పంపమన్నానో ఆయా డిపార్ట్మెంట్లకు పంపించేశారు. నాకు కూడా ఒక లెటర్ పెట్టేశారు. ఓకే. ఇప్పుడు నా ఆఫీస్ నుంచి మళ్ళీ ఆ ఆఫీసులకి ఆ సమస్యని ఫాలోఅప్ చేస్తారు. ఇప్పుడు నేను మిర్యాలు కూడా పోయాను. మిర్యాలు కూడా గ్రీవెన్స్ తీసుకున్నాను. అది ఇంకొక 4-5 రోజుల్లో అన్ని అధికారుల దగ్గరికి ఆ ఇష్యూస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను పోయినాను కాబట్టి అధికారులు కూడా స్పందిస్తున్నది, ఇంకెక్కువ స్పందిస్తారు కదా. ఓకే. కాబట్టి వికలాంగుల చెంతకే మనం పోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఉత్తర తెలంగాణ 2 రోజులు, దక్షిణ తెలంగాణ 2 రోజులు ఉండబోతున్నాను. కంప్లీట్గా ఉండబోతున్నాను. 2 రోజులు దక్షిణ తెలంగాణలో ఉంటాను ఏదో జిల్లాలో, 2 రోజులు ఉత్తర తెలంగాణలో ఉంటాను. ఆ సాయంత్రం కూడా ఎక్కడొక్కడ వికలాంగుల ఇళ్లలో నిద్రపోతాను. వాళ్ళకి నేనున్నాను ఒక భరోసా కల్పించాలి. రేవంత్ అన్న ఉన్నాడు, నాకు భరోసా కల్పించాలి. ఈ ప్రభుత్వం మన సమస్యల పట్ల సానుకూలంగా ఉందన్న భరోసాను కూడా కల్పించాలి. అంటే గతంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు అయితే ఇంతకుముందు వాళ్ళు అయితే మంచి ఆరామ్స్గా పదవులు ఎంజాయ్ చేశారు, పవర్ ఎంజాయ్ చేశారు. కానీ మీకు ఎందుకు ఇంత డెడికేటెడ్ వర్క్ అసలు? అంటే పదవులు అనేవి అంటే చాలామందికి తెలవని విషయాలు అవి. పదవి అనేది సమస్యల పరిష్కారానికి వేదిక కావాలి, కానీ పదవి అనేది వ్యక్తిగత సోకులకి వేదిక కాకూడదు. ఓకే. కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళకి ఈ పదవి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేం చేయగలుగుతాను వాళ్ళ అభివృద్ధి కొరకు నిత్యము ఆలోచన చేయాలి. కాబట్టి నేను హ్యాండిక్యాప్డ్స్ అంటే చాలా ఇష్టపడతాను, పేదలంటే చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఈ దేశము ఆర్థిక ప్రగతి సాధించాలంటే ఈ పేద వర్గాల్లో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వర్గాల్లో ఉన్నవాళ్ళు